Hi friends, welcome back. Welcome to Tech Teaser Telugu. Friends, 2024లో కూడా చాలా మంది గేమర్స్కి కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ల్యాప్టాప్ తీసుకోవాలా, పీసీ తీసుకోవాలని చెప్పేసి. బట్ మనకి 10 years బ్యాక్ మనకి ల్యాప్టాప్కి పీసీకి డిఫరెన్సెస్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ డిఫరెన్సెస్ కనిపిస్తుండే. ఎందుకంటే ల్యాప్టాప్లో పెర్ఫార్మెన్స్ పరంగా ఒకప్పుడు మనకి చాలా తక్కువగా ఉంటుండే. పీసీ పెర్ఫార్మెన్స్ ల్యాప్టాప్లో కనిపిస్తుంది. బట్ ఇప్పుడు 2024లో కూడా మనకి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ ఎట్లాంటి వాళ్ళు పీసీ చూస్ చేసుకోవాలి అండ్ ఎట్లాంటి వాళ్ళు ల్యాప్టాప్ని ప్రిఫర్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. వీడియో చెప్పొద్దా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. అన్నిటికన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి పోర్టబుల్ ఆర్ సైజ్ అనమాట. బేసిక్గా ఏంటంటే మనకి పోర్టబుల్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ల్యాప్టాప్ అనేది ఎప్పుడు అప్పర్ హ్యాండ్స్లోనే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది మేబీ మిగతా ల్యాప్టాప్స్ నార్మల్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకుంటే గేమింగ్ ల్యాప్టాప్ ఆబ్వియస్గా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా మనకి పీసీతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. పీసీ చాలా బల్కీగా ఉంటుంది. అది ఎక్కడ అంత ఈజీగా పోర్టబుల్గా ఉండదు. అండ్ ఎవరైతే ఎక్కువగా అవుట్డోర్ షూట్స్ చేసిన వాళ్ళు కానీ, అవుట్డోర్ గేమింగ్ ఆడే వాళ్ళు కానీ, కంటెంట్ క్రియేటర్స్ ఉంటే చూడండి, అట్లాంటి వాళ్ళకి ల్యాప్టాప్ అనేది బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు అవుట్డోర్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే ల్యాప్టాప్ అనేది ప్రిఫరబుల్. బట్ ఎవరైతే ఇండోర్లో ఉంటారో వాళ్ళకి పీసీఏ బెస్ట్. మనకి కంపేర్ టు పోర్టబుల్ గురించి మనం ఆలోచించినట్టయితే మనకి అవుట్డోర్ అండ్ ఇండోర్ కంటెంట్ క్రియేటర్స్ మనం ఎక్కువగా చూసుకోవాలి. బియాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మనకి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్వియస్గా పెర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్. బేసిక్గా ఏంటంటే పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి పీసీ అనేది ఎప్పుడు అప్పర్ హ్యాండ్స్లోనే ఉంటుంది. ఎందుకంటే మనకి పీసీలో ఉన్న ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మన కంపేర్ టు ల్యాప్టాప్ మనకి చాలా హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి అనమాట. ల్యాప్టాప్స్లో అయితే మనకి కస్టమైజ్ చేసుకోలేము. అదే పీసీలో అయితే మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకేమో ల్యాప్టాప్లో కంపేర్ చేసుకుంటే పీసీ కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ల్యాప్టాప్లోని మీకు RTX 4060 ఉంటే మీకు ఆ ల్యాప్టాప్ 1,20,000 అప్రాక్సిమేట్గా ఉంటుంది. బట్ అదే 1,20,000 రూపీస్కి మనకి పీసీలోనే RTX 4070 కూడా తీసుకోవచ్చు. సేమ్ ప్రైస్లోనే అంత స్పెసిఫికేషన్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీరు అట్లాంటివి ఎక్కువగా పెర్ఫార్మెన్స్ పరంగా బాగుండాలి, మనకి ఎట్లా అయినా పర్వాలేదు కానీ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గకూడదు అనుకుంటే మాత్రం పీసీఏ చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్ అనమాట. బేసిక్గా ఏంటంటే మనకి ల్యాప్టాప్లోని కొన్ని ల్యాప్టాప్స్ మాత్రమే మనకి ర్యామ్ చేంజ్ చేయడం అవుతుంది, లేదా SSD చేంజ్ చేయడం అవుతుంది. బట్ మాక్సిమం గేమింగ్ పీసీస్కి అయితే మనకి ఆ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. వెన్ కంపేర్ టు పీసీ మనకి ఈ ల్యాప్టాప్స్లో మనకి ఆ పంచాయతీ ఏమీ ఉండదు. మనకి వాళ్ళు ఎక్కడ ఇస్తారో అట్లానే మనం ఆన్గో వర్క్ చేయాల్సిందే. బట్ పీసీలో అయితే మనకి అట్లాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇన్ కేస్ మీకేమో ఏదైనా అప్గ్రేడ్ చేయాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లేదా మనకి ఏదైనా కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. కలర్ కొంతమంది ఏంటంటే పీసీలో కలర్ కాంబినేషన్ చూస్తారు. అట్లాంటి వాళ్ళైతే అన్ని గ్రీన్ లేదా అన్ని రెడ్ కానీ, అన్ని వైట్ కానీ, అన్ని బ్లాక్ కానీ వాళ్ళు అలా చూస్ చేసుకోవచ్చు. కావాల్సిన జీపీయూ, కావాల్సిన ప్రొసెసర్, కావాల్సిన కేస్ ఎవ్రీథింగ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మన కస్టమైజ్ పరంగా చూసుకున్నట్లయితే పీసీ అనేది కొంచెం బెస్ట్ అని చెప్పవచ్చు వన్ కంపేర్ టు ల్యాప్టాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ అప్గ్రేడబిలిటీ కూడా మనకేమో చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు అదే ఫ్యూచర్స్తో మనం రిటర్న్ అయిపోలేము కదా. మనకి ఎప్పుడో ఒకసారి మనకేమో అప్గ్రేడ్ అనేది అవసరం వస్తుంది. అట్లాంటప్పుడు మనకేమో ఎప్పుడు అప్పర్ హ్యాండ్లో పీసీఏ ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే ఏ పార్ట్స్ కూడా మనం ఏమో చేంజ్ చేసుకోవచ్చు. మదర్ బోర్డ్ అవ్వచ్చు, SSD అవ్వచ్చు, ర్యామ్ అవ్వచ్చు, ఏదైనా సరే కేస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ మనం ఏమో చేంజ్ చేసుకోవచ్చు. అదే మనకి ల్యాప్టాప్లో వస్తే మనకి అంత అప్గ్రేడబిలిటీ ఉండదు అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆబ్వియస్గా మనకి ప్రైస్ అనేది డిఫరెన్సెస్ ఉంటాయి. మనకి ఒక 1,20,000 పెట్టి మనకి ఏ స్పెసిఫికేషన్స్తో ల్యాప్టాప్ తీసుకుంటామో అదే 1,20,000 రూపీస్ పెడితే మనకి మంచి ఫ్యూచర్స్ అయితే వస్తాయి. మంచి అవుట్పుట్ ఉన్న పీసీ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అంటే కొన్ని విషయాల్లో కొంచెం తగ్గాలి. అంటే కేస్ అవ్వచ్చు, లేకపోతే మదర్ బోర్డ్ అవ్వచ్చు, ఇట్లాంటి విషయాలు తగ్గినా కూడా మనకి జీపీయూ, CPU, ర్యామ్, SSD ఇట్లాంటి విషయాల్లో మనమేమో అస్సలు తగ్గకుండా ఉంటే మాత్రం మంచి పీసీ బిల్డ్ అయితే చేసుకోవచ్చు. ఆ 1,20,000 అవ్వచ్చు, లేదా 80,000లో కూడా మనం మంచి గేమింగ్ పీసీ తయారు చేయొచ్చు. బట్ అదే 80,000 రూపీస్కి మనకేమో ల్యాప్టాప్లో అయితే చాలా లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా చాలా లో డౌన్ గ్రేడ్ మనకేమో మదర్ బోర్డ్ అవ్వచ్చు, డౌన్ గ్రేడ్ ప్రొసెసర్ అవ్వచ్చు, అట్లాంటివి వస్తూ ఉంటాయి అనమాట. సో ఆబ్వియస్గా ప్రైస్ ఫ్యాక్టర్ పరంగా చూసుకున్నట్టయితే మనకేమో మంచి అవుట్పుట్ రావాలి అని అంటే పీసీ ఉండాలి. అదే పర్వాలేదు ఓకే అన్నట్టయితే మనం ల్యాప్టాప్ తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో నేను పీసీకి ల్యాప్టాప్ మధ్య డిఫరెన్సెస్ అయితే చెప్పాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.